జ్ఞాపకం పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇలా రాసుకోండి, మీ బైబిల్లో వెనక పేజీలో కానీ ఎక్కడైనా రాసుకోండి. నేను చేసిన ప్రతి ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది, నేను ఊహించని రీతిలో వస్తుంది అని రాసుకోండి. మనం అనుకున్న రీతిలో రాకపోవచ్చు, అంతకన్నా గొప్ప అద్భుతమైన విధానంలో దేవుడు నీవు అడిగింది నీకు ఇస్తాడు. ప్రార్థన చేయాలి. నేను అనుకున్నది జరగలేదే, నేను అనుకున్న టైంలో జరగలేదే, నా టైంలో నా పద్ధతిలో నా ఊహ ప్రకారం రాలేదే, ప్రార్థన వేస్ట్ అనుకోవద్దు. ప్రార్థన చేయంతే, అది నీ పని. నీవు అనుకున్న టైంలో కాదు, దేవుడు అనుకున్న టైంలో తప్పక కార్యం జరుగుతుంది. నీవు అనుకున్న విధానంలో కాదు, దేవుడు అనుకున్న విధానంలో తప్పక దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థనలోని శక్తిని దేవుని సంఘం మరొకసారి నూతనంగా డిస్కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన అయితే చేయాలి, కార్యం అయితే జరుగుతుంది. కానీ నీవనుకున్నట్టు జరగదు, ఇంకో రకంగా జరుగుతుంది.